సభకు నమస్కారం. దోమకొండ సంస్థాన వారసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈనాటి తెలుగు సాహితీ అభ్యున్నతికి తెలంగాణ సంస్థానాల వారి సేవా సదస్సుకు ఆహ్వానం పలుకుతూ ఈ కార్యక్రమ సభాధ్యక్షులు మా గురువర్యులు సాహిత్యక పరిశోధక రత్న శ్రీమాన్ వైద్యం వెంకటేశ్వర్ల వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ వేదికను అలంకరించిన సాహితీవేత్తలకు, కార్యక్రమానికి హాజరైన సాహితీ ప్రియులకందరికీ నమస్కరిస్తున్నాను. విద్వత్తును వాగ్దేవి చేత వరంగా పొందిన సాహితీ సుమమాల మా విద్వద్గద్వాల. నిత్యం సంస్కృతాంధ్ర సాహిత్యాలకు ప్రాణం పోస్తూ తమ జీవితాలను సుసంపన్నం చేసుకున్న కవి పండిత శ్రేష్ఠులు ఈ సంస్థానంలో ఎంతోమంది ఉన్నారు. అలాంటి మహనీయులను ఆదరించి సముచిత రీతిలో సత్కరించి బహుమాన పారితోషికాలు అందించిన గొప్ప సంస్కారవంతులు గద్వాల సంస్థానాధీశులు. వారి ప్రజాసేవ, కవి పండిత పోషణ, విద్వత్సభలను గూర్చి రేఖామాత్రంగా పరిచయం చేసే అవకాశం కల్పించిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా చిరు ప్రసంగాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. గద్వాల సంస్థాన చరిత్ర కాకతీయుల ప్రభావం నాటి నుండి ఉన్నట్టుగా మనకు చరిత్ర చెబుతోంది. కృష్ణ, తుంగభద్రా నదుల మధ్య వ్యాపించి ఉన్న సువిశాల గద్వాల ప్రాంతానికి దోఅబ్ ప్రాంతమని, నడిగడ్డ అని పేరు. క్రీస్తు శకం 1290లో కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు గద్వాల సమీపంలోని ఐజ గ్రామవాసి బుడ్డారెడ్డిని 7 సీమల పరిపాలనా అధికారిగా నియమించాడు. అందులో ప్రస్తుతం మనం చెప్పుకోబోయే అలంపూర్ సీమ అంటే గద్వాల సీమ ఒకటి. క్రీస్తు శకం 1323లో మహమ్మదీయుల దండయాత్ర వల్ల కాకతీయ సామ్రాజ్యం పతనం కావడం వల్ల ఐజ పాలకులు స్వతంత్రులయ్యారు. వీరు 1347 నుండి 1489 వరకు బహుమనీ సుల్తాన్లకు సామంతులుగా ఉన్నారు. తర్వాత బీజాపూర్ సామ్రాజ్యం విస్తరించడంతో ఐజ పాలకులు బీజాపూర్ సుల్తాన్లకు సామంతులయ్యారు. తర్వాత ఔరంగజేబ్ కాలంలో గద్వాల ప్రాంతం మొఘల్ పాలకుల కిందికి వచ్చింది. మొఘల్ రాజుల తర్వాత దక్కన్ సుబేదారులైన అసఫ్ జాహీ నిజాంకు సామంత రాజ్యమైంది. క్రీస్తు శకం 1853లో బ్రిటిష్ సైనికుల ఖర్చుల నిమిత్తం నిజాం రాజు రాయచూరు ప్రాంతాలను కుంఫినీ వారికి స్వాధీనం చేశారు. క్రీస్తు శకం 1857, 1858 నాటి సిపాయిల తిరుగుబాటు సందర్భంగా కుంపినీ వారికి నిజాం చేసిన సహాయానికి కృతజ్ఞతగా రాయచూరు ప్రాంతాన్ని బ్రిటిషర్లు తిరిగి నిజాం ప్రభుకు ఇచ్చారు. తర్వాత నిజాం రాజుకు భారత ప్రభుత్వానికి జరిగిన ఒప్పందంలో గద్వాల్ సంస్థానం హైదరాబాద్ రాష్ట్రంలో విలీనమైంది. గద్వాల్ నామౌచిత్యానికి వస్తే గద్వాల రాజవంశీయుల తొలి రాజధాని పూడూరు. ఇక్కడ వారి కులదైవం చెన్నకేశవ స్వామి ఆలయం నిర్మించారు. గద్వాల ప్రభువుల రాజపత్రాల్లో పూడూరును కేశవనగరంగా పేర్కొనడం జరిగింది. పూడూరును పాలించిన చాళుక్యులు, పల్లవులకు యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధం సందర్భంగా గద్వాల ప్రభువులు పెదసోమ భూపాలుడు గదా, వాలం అనే ఆయుధాలను ప్రయోగించాడు. కాబట్టి దీన్ని గద్దెపల్లె అనే ఈ గ్రామం వద్ద ఒక సువిశాలమైన ప్రదేశంలో పెద్ద కోటను నిర్మించి దానిపై 2 ఆయుధాల పేర్ల మీదుగా గదవాల అనే పేర్లు వచ్చే విధంగా గద్వాల అనే పేరు రావడానికి, ఇలాంటి పేరు రావడానికి మరికొన్ని ఐతిహ్యాలు ఈ ప్రాంతంలో వినబడుతూనే ఉన్నాయి. విద్వద్గద్వాలగా పండితులచే కీర్తింపబడిన గద్వాల సంస్థానం తెలంగాణ రాష్ట్రాలన్నింటిలో విశిష్టమైనది, విలక్షణమైనది. గద్వాల సంస్థాన ప్రభువులు ముష్టిపల్లి వంశీయులు, మెడిమిల్ల గోత్రీయులు, పాకనాటి రెడ్లు, శ్రీ చెన్నకేశవ స్వామి వీరి కులదైవం. వీరిది వైష్ణవ సాంప్రదాయం. సాహిత్య కళా పోషణలో, పాండిత్య పరీక్షల నిర్వహణలో, పండిత పోషణలో, ప్రజారంజక పాలనలో సాధించిన ఘనత గద్వాల ప్రభుల ప్రత్యేకతగా చెప్పవచ్చు. గద్వాల సంస్థానాన్ని మొత్తం 12 మంది పురుషులు, వీళ్ళలో కల్లా వెంకటన్న, రమణయ్య అనేటువంటి నమ్మిన బంటులు కూడా ఉన్నారు, వారితో కలిపి 12 మంది. 7 మహిళలు పాలించారు. రాజా పెదసోమ భూపాలతో మొదలై రాజా కృష్ణరామ భూపాల్ వరకు మొత్తం 290 సంవత్సరాల పాటు పాలన సాగింది. విద్వత్సభలు జరిగేవి. ఇక్కడ ఏంటిదంటే కార్తీక మాసంలో, తర్వాత మాఘమాసంలో సాహిత్య సభలు జరిగేవి. అక్కడ కథలు, గాయకులు, నటులు మొదలై వారినన్నింటినీ కూడా ఉదయం చెప్పారు. ఎవరంటే మన స్థపతి గారు. వారు ఏంటిదంటే ఆ సభలు జరిగేటప్పుడు ఆ ప్రాంగణంలో తెల్లటి తివాచి పరిచి, అంటే ఆ పరిచిన తర్వాత ఆ సభలు అయిపోయిన తర్వాత వారు ఆ ధూళిని జల్లింపు చేసి దాన్ని నుదుట ధరించేవారు అనేటువంటి విషయం. అంతే అంతటి
కవి పండితులను, సాహిత్యాన్ని, కవులను, కళాకారులను పోషించినటువంటి సంస్థానం కాబట్టి విద్వద్గద్వాలగా అది పేరు పొందింది. అయితే ఈ సంస్థానంలో చాలా ఉన్నాయి. తర్వాత కవి పండితులు, సాహిత్య సేవ. పెద్దలు చెప్పారు ఉదయం ఏంటిదంటే ఆ కవి, ఆ రాజు, ఆ రాజావారు, ఆ ప్రభువు కవి అయితే ఎట్లా ఉంటుంది, పాలన చాలా గొప్పగా ఉంటుంది. అట్లా పెదసూబాబు బాలుడే ఇక్కడ చాలా గొప్ప అయినటువంటి శ్లోకాలు, పద్యాలు, దరువులు, చూర్లికలు మొదలైనటువంటి ఈ వారు చెప్పారని చెప్పేసి మనకు తెలుస్తోంది. తర్వాత ఈ పెదసోమ భూపాలుని కాలంలోనే కొటికెలపూడి వీరరాఘవ కవి. అయితే గద్వాల సంస్థానం కానీ బోరవెల్లి సంస్థానం కానీ రెండు దాయాదులవే అని మన వారు చెప్పారు. అయితే దీంట్లో చెప్పవలసింది, ప్రధానంగా చెప్పవలసింది ఏంటిదంటే సార్ చిత్రబంధ కవిత్వం గురించి చాలామంది ఉన్నారు, కవులు చాలామంది ఉన్నారు. వారిలో కొటికెలపూడి వీరరాఘవ కవి అనేటువంటి ఆయన పెద్ద వారి యథాశ్లోక తాత్పర్యం అని భారతోద్యోగ పర్వం లోపల చెప్పారు. చినసోమ భూపాలుడు, కానాదన్, పెద్దన సోమయాజి. కొటికెలపూడి వీరరాఘవ కవి గారు మొట్టమొదటి బంధకవి. ఆ విషయాన్ని వేదిక మీద ఉన్నటువంటి గురువు గారు వైద్యం వెంకటేశ్వరాచార్యులు గారు వారు రాసినటువంటి దాంట్లో ఈ కొటికెలపూడి వీరరాఘవ కవి, కానాదం పెద్దన సోమయాజి కవి, తర్వాత కిరీటి వెంకటాచార్యులు, మిగతా వాళ్ళు కూడా చాలా ఉన్నారు. గార్గేపురం సుబ్బశాస్త్రి, కొత్తపల్లి రామాచార్యులు, శ్రీరామ భూపాలుడు, వీరందరూ కూడా ఉన్నారు. అయితే కవిసింహ పోకూరి కాశీపతికి అవధానులు కూడా బంధ కవిత్వం రాశారు. వారి బంధ కవిత్వం రాసినటువంటి వాళ్ళ లోపల ఈ 5గురు ఇక్కడ గద్వాల సంస్థానానికి చెందిన వారు ఉంటే బోరవెల్లి లోపల 2 ఉన్నారు. అలాంటి వారి అన్నింటినీ ఆ బంధ కవిత్వం చాలామంది ఉన్నారు. ఇది ఎందుకంటే మనకు పుస్తకంలో వస్తుంది కాబట్టి తర్వాత మనం చెప్పుకోవచ్చు. అందరినీ ఆ బంధ కవిత్వాన్ని, చిత్రబంధ కవిత్వాన్ని బయటికి తీసినటువంటి వ్యక్తి మా గురువుగారైనటువంటి వైద్యం వెంకటేశ్వరాచార్యులు. ఈ ఆధునిక సమాజానికి బంధ కవిత్వాన్ని, చిత్రబంధ కవిత్వాన్ని అందించి వారి లోపల ఆ జిజ్ఞాసను కలిగించి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే చిత్రబంధ కవిత్వ కవుల్ని ప్రేరేపించినటువంటి ఆదర్శమూర్తి అయినటువంటి వైద్యం వెంకటేశ్వరాచార్యులు గారు వారు ఉన్నారు. వారు చాలా ఎన్నో రకాలైనటువంటి వాటికి చిత్రబంధాలు కూర్చడం వల్ల ఆ బంధాలు వేసేటువంటి, అంటే చిత్రాన్ని చేసేటువంటి అవకాశం నాకు కల్పించారు. అది నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. బోరవెల్లి, గద్వాల ఈ 2 సంస్థానాల లోపల చిత్రబంధ కవిత్వాలు మిగతా రాసినటువంటి చాలామంది ఉన్నారు. వారి గురించి అందరికీ తెలుసు. అయినా దాన్ని మనం పుస్తకంలో చదువుకుందాం. అయితే విషయం ఏంటిదంటే ఆ చిత్రబంధ కవిత్వాన్ని ఈ దోమకొండ సంస్థాన ప్రభువులు కూడా నిర్మించారు. కాబట్టి అదొక్కటి చెప్పేసి నేను నా షట్చక్రవర్తి చరిత్రలు అనేటువంటి కామినేని మల్లారెడ్డి గారు వారు రాసినటువంటి 3వ అధ్యాయం 111వది దోమకొండ సంస్థానానికి చెందినటువంటి ఖడ్గబంధాన్ని, పుష్పమాలికా బంధాన్ని ఇక్కడ ఉన్నటువంటి దోమకొండ సంస్థాన ప్రభువులు వేసినటువంటి దానికి వారు చిత్రాల్ని కూర్చడం జరిగింది మన వైద్యం వెంకటేశ్వరాచార్యులు గారు. తర్వాత శివధర్మోత్తరం అనేటువంటి ఆ పుస్తకంలో ఉన్నటువంటివి ఉదయం చెప్పారు సార్, శర్మ గారు చెప్పారు, దాంట్లో చిత్రబంధాలు కూడా ఉన్నాయని. వాటిని వెలికి తీసినటువంటి వారు కామిరెడ్డి మల్లారెడ్డి గారు రాసినటువంటి పుష్పమాలికా బంధం శివధర్మోత్తరంలో ఉన్నది. తర్వాత నిర్వచన మహాభక్త విజయం అనేటువంటి ద్వితీయ సంపుటంలో పుష్పమాలికా బంధాన్ని కామినేని మల్లారెడ్డి గారు రాశారు. తర్వాత పద్మపురాణంలో షడర చక్ర బంధం చాలా, అంటే ఇప్పుడున్నటువంటి వారివి ఆ కాలంలో రాసినటువంటి వాటన్నింటినీ కూడా సురపుర సంస్థానానికి సంబంధించినదేమి, గద్వాల సంస్థానానికి సంబంధించినదేమి, కొల్లాపురం, ఆత్మకూరు, గద్వాల, వనపర్తి, దోమకొండ, ఇలా ప్రతి సంస్థానంలో ఉన్నటువంటి వారి రచనల్లోని ఆ బంధ కవిత్వాన్ని, ఆ చిత్రబంధ కవిత్వాన్ని బయటికి తీసినటువంటి మహా గురువర్యులు. నిజంగా వారు ఎన్సైక్లోపీడియా అని అన్నారు. ఈ ప్రపంచానికి ఇప్పుడు, ఎందుకంటే వాట్సాప్ లోపల తర్వాత ఫేస్బుక్లో వెళ్తుంది కాబట్టి ఆ విషయాన్ని ఒక విప్లవంగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి వైద్యం వెంకటేశ్వరాచార్యులు గారికి ఈ వేదిక తరపున వారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.